హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నా మనసులో ఉన్న బాధని చెప్పడానికి మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియో కోసం ఇది ఎందుకు ఇన్ని వంటలు చేస్తున్నాం అనేది మీకు నేను నెక్స్ట్ చెప్తాను. చూడండి, ఇది సోషల్ మీడియానే. మాకు తెలుసు ఫ్యామిలీస్ వేరు, సోషల్ మీడియా వేరు అని. అలా అని ఫ్రెండ్స్ అవ్వకూడదు, దగ్గర అవ్వకూడదు అని ఎవరు అనుకోరు కదా. ఎవరైనా బాగా మాట్లాడితే దగ్గరయ్యారనే అనుకుంటాం. కానీ ఇక్కడివక్కడ, అక్కడివిక్కడ మీకేం కావాలి? అయినా పని పాట లేకుండా మీలాగా మేము లేమే. మేము ఎంచక్కా పని చేసుకుంటూ, మేము వీడియోలు తీసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకుంటూ మేము బాగానే ఉన్నాం. మీరే ఏ పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళని కష్టపెడుతూ మీరే తయారుగా ఉండి ఈ లైవ్‌లకి వచ్చి ఎవరు అమాయకంగా కనిపిస్తారా? ఎవరు ఇదిగా కనిపిస్తారా? అని చెప్పి చూస్తున్నట్టున్నారు. జాగ్రత్త, అన్ని రోజులు ఒకలాగా ఉండదు. మీకు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కూడా కన్ఫామ్‌గా వస్తారు. ఈ లైవ్ కాకపోతే ఆ లైవు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అని అనుకునే వాళ్ళకి మీకు అలాంటోళ్ళే దొరుకుతారు. ఓకేనా? అర్థమైందా? అసలు మీకేం కావాలి? మీరేంటి? నాకు అర్థమే కాలేదసల. సోషల్ మీడియా ఓకే. సోషల్ మీడియాలో ఇలా వీడియోస్ ఏదైనా చేస్తున్నప్పుడు అది మా హ్యాపీ. మేము పెట్టుకుంటున్నాం, మేము తీసుకుంటున్నాం. అది మీకెందుకు సంజేషి చెప్పాలి? ఎవరికైనా ఎందుకు సంజేషి చెప్పాలి? ఇంత కష్టపడి వంట చేసినోళ్ళకి ఏమీ ఇది లేదు, వీడియో తీసినోళ్ళకి ఏమీ లేదు, ఏమి పోస్ట్ చేసినోళ్ళకి ఏమీ లేదు. చూసినోళ్ళు మీకొస్తుందా ఏదైనా? ఏమనుకుంటున్నారు అసల? నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడరు, సైలెంట్‌గా ఉంటారు. మేము సైలెంట్‌గానే ఉంటాం. ఎందుకంటే పేడ మీద రాయేస్తే మళ్ళీ మన మొఖం మీద చిమ్మిద్దంటారు కదా. అలాగా మీరు పేడలతోనే పోలుస్తా నేను. ఎందుకంటే నేను మీలాగా ఖాళీగా అయితే లేను. ఓకేనా? మార్నింగే లేసి మా ఆయనకి, మా పిల్లలకి క్యారేజీలు కట్టి మేమేమైనా చేయాలి అని అనుకుంటాం. ఇంతకీ ఈ ఫంక్షన్ ఏంటా? ఈ బూరెలు, గారెలు, ఈ మటన్లు అవి ఏంటా అని అనుకుంటున్నారా? మొన్న ఒక చిన్న కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా ఇదిగో ఒక చిన్న వీడియో తీసాము. దాంట్లో మన ఫ్యామిలీ వాళ్ళే, బయట వాళ్ళ చేత మనం చేపించుకోవడం ఏమి లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందమే వేరు కదా. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇదిగోండి, బూరెలు కావాల్సిన వాళ్ళకి బూరెలు, మటన్ గోంగూర కావాల్సిన వాళ్ళకి మటన్ గోంగూర. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. అదిగో రైతా మీకు చాలా ఇష్టమా? నాకైతే ప్రాణం. బిర్యానీ,